నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం. 9వ తారీఖు 1వ నెల జనవరి 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి శుక్రవారం వచ్చేసి 10,000 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. ఈ 10,000 బస్తాలలో ఏం రేట్స్ పోయినాయి ముఖ్యంగా చర్చించుకుందాం. ఈరోజు వచ్చేపాటికి డబ్బీ 57,700 అయితే టాప్ అయిందనమాట. అంటే నిన్నటి సరుకులే కాస్త 50,000 బస్తాలు వచ్చాయి కదా, దాంట్లోన మళ్ళీ ఒక 10,000 బస్తాలు ఇవ్వలేదనమాట. అవి టెండర్ వచ్చాయన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మార్కెట్ నడిచిందా అంటే దానికి సమాధానంగా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే డైలీ మార్కెట్ ఉంటుందా అంటే నిన్న ఇవ్వకున్నట్టు ఈరోజు చేస్తారండి. ఎందుకంటే చేయి వ్యాపారాల కింద నైట్ ఇచ్చింటే పొద్దున్న తూకాలు చేసిన తర్వాత ఆ టెండర్ ఎంత అయిందనేది కూడా మనకు లెక్కాచారం ఉంటుంది అనమాట. యాక్చువల్గా అంటే నిన్న గురువారమే నడచాల్సింది, మళ్ళీ రేపు నడుస్తుంది, మళ్ళీ సోమవారం అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా పోవాలనుకుంటే ఆదివారం వెళ్ళండి. ఆదివారం వెళ్తే మీరు సోమవారంకి అక్కడ ఉంటారనమాట. ఇక మళ్ళీ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ యథావిధిగా నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు 9వ తారీఖు, మేబీ 13వ తారీఖు, 12వ తారీఖు ఆదివారం అట్లా అవుతుంది అనమాట. అంటే రేపు 10, మర్నాడు 11, 12వ తారీఖు మార్కెట్ ఉంటుంది. అయిన తర్వాత 14, 15 పండుగ ఉంది కాబట్టి కాస్త సరుకులు కాస్త చూసుకొని తీసుకెళ్ళండి. ఇక రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే స్టడీగా నడిచింది మార్కెట్. డబ్బీ కానీ ఈరోజు నీళ్ళు కట్టినట్టు 40, 42, 45,000 వరకు నడిచిందనమాట. ఇక 50,000 అయితే నల్లేదు ఈరోజు కానీ నిన్న కానీ చాలా కొంచెం తక్కువగా పోయినట్లు కనిపిస్తున్నాయి. నిన్న ఎక్కువగా నడిచింది, 48 దాకా వెళ్ళింది అంటున్నారు డబ్బీ. అలాగే కడ్డీ రకం చూసుకున్నట్లయితే 44,000 అయితే టాప్ అయిందండి. ఒక రకం వచ్చేసి 42,000. ఈ వర్షాన్ని యొక్క అయితే కాదు, ఇవి వచ్చేసి నీరావరికాయలే సంబంధించినవి అనమాట. అందుకే డీటెయిల్గా చూడండి, వీడియో ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అనమాట. అలాగే మీడియాలు ఫస్ట్గా మాట్లాడుకుందాం. మీడియాలు వచ్చేసి ఇవి 30 నుంచి 34, 38 ఇట్లా ఎక్కువగా నడిచినాయి అనమాట. కొద్దిమంది 32, 28 కూడా నడిచినాయి అనమాట. అంటే క్వాలిటీలు లేవు, క్వాలిటీలు బాగున్నాయి. ఇప్పుడు మన ప్రజెంట్ స్టాకులు బాగున్నాయి అనుకుంటే 40, 42,000 వరకు నడుస్తుంది అనమాట. డీలక్స్ క్వాలిటీలు అయితేనే 45 పైన అయితే నడుస్తుందండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. సర్పన్ 102 ఈరోజు 28,000 టాప్ అయిందండి. కొన్ని క్వాలిటీలు 28,500 టాపెస్ట్ నడిచింది అనమాట డీలక్స్ క్వాలిటీలు. అలాగే 2043 మంచి ఒరిజినల్ కాయలు వస్తే 26 నుంచి 28,000 వరకు నడిచింది మార్కెట్. మంచి క్వాలిటీ కావాల అంటే డీలక్స్ క్వాలిటీ అయితే నీ రేటు లేదు. చలో క్వాలిటీ ఉంది అంటే చిన్న సైజు ఉంది, కలర్ తక్కువ ఉంది, కొంచెం డ్రాప్ ఉందంటే గిన అంటే మనకు కలర్ తక్కువ ఉందంటే 24 నుంచి 25,000 లోపల వేసినారు మంచివి. అలాగే మీడియాలు అయితే 16 నుంచి 18, 20 లోపల నడిచినాయి. డబ్బీ కూడా మీడియాలు కొన్ని 25 నుంచి నడిచినాయి. అది పక్కన పెడితే గిన కొద్దిమంది మాత్రమే తక్కువ పడుతున్నాయి. చాలామంది డబ్బీ కడ్డీలు ఎక్కువగా నడుస్తున్నాయి. 2043 కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 20, 22 ఇట్లా 24 ఇట్లా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. సర్పన్ 102 కూడా 22, 24 ఇట్లా ఎక్కువగా నడుస్తున్నాయి. 5531 కూడా 14,000 టాప్ అయిందండి ఈరోజు. కొత్తది మీడియాలో మంచి క్వాలిటీ వస్తే 16, 17 వేస్తున్నారు. తేజ రకాలు కూడా 14,000 అయినాయి. ఈరోజు 341 వచ్చేసి 14,800 నడిచింది. సూపర్ 10 16,500 నడిచిందండి. అలాగే గుంటూరు వచ్చేసి 14,600 టాప్ అయిందండి. త్రిమూర్తి ఫోటోలోనైతే 12,000 అయిందనమాట. అలాగే అంటే కొంచెం మీడియాలుగా కనిపిస్తున్నాయి ఇవి మనకు రేట్స్లో చూసుకున్నట్లయితే. 1008 12,600 నడిచింది. 355 వచ్చేసి 12,500 నడిచిందండి. కొంచెం ఈరోజు సరుకు లేదు కాబట్టి తక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే మార్కెట్లో వేసిన రేట్సే చెప్తున్నాను. ఒక 40, 50 బస్తాలు ఈ రోజుది. నిన్నటిదైతే ఎక్కువగానే ఉంది సరుకు. ఎందుకంటే 50, 55,000 సరుకులు ఉన్నాయి కాబట్టి నిన్న నడిచిందనమాట. ఇక ఏసీ మాట్లాడుకుందాం. ఏసీ వచ్చేసి ఈరోజు డబ్బీ కడ్డీ 30 నుంచి 38,000 వరకు నడిచింది. మంచి క్వాలిటీ పాతదైనా 38,000 వరకు నడిచింది. డీలక్స్ క్వాలిటీ ఇది 35 లోపల నడిచిందంతా. కొంచెం కలర్ తక్కువ, సైజ్ తక్కువ ఉంటే ఈ రేట్ నడిచిందనమాట. ఏసీలకు కూడా మంచి డిమాండ్ ఉంది డబ్బీ కడ్డీకి. అలాగే డబుల్ డీ ఏసీది వచ్చేసి 34 నడిచింది. కొత్తదైతే 38, 40, 42,000 వరకు నడిచింది అనమాట. అలాగే 2043 ఏసీది వచ్చేసి 2024 సంబంధించి అయితే 20,000 అట్లా పోయినాయి. 2025 సంబంధించిన స్టాకులు అయితే కింద 24,000 వరకు నడిచిందనమాట. సర్పన్ 102 కూడా సేమ్ రేట్ నడిచిందండి. 20, 24 ఇట్లా నడుస్తున్నాయి. పాతవి కొత్తవి అని చూడటం లేదు. 5531 చూసుకున్నట్లయితే మనకి పాతవి 10, 12 ఇట్లా నడుస్తున్నాయి అనమాట. 2043 స్టాకులు కూడా మెయిన్గా చెప్పుకున్నాము. ఇక మిగతా వచ్చేసి 64610 ఇవి వచ్చేసి 12,000. షార్కులు వచ్చేసి 9 నుంచి 12,000. అలాగే నంబర్ ఫైల్ వచ్చినాయి 16,000 అట్లా నడిచినాయి. అలాగే ఇండో ఫైల్ వచ్చినాయి, ఇవి వచ్చేసి 12,000 అట్లా నడిచినాయి అనమాట. కొన్ని రకాలు అనమాట, కొన్ని సెగ్మెంట్లు ఎక్కువ వచ్చినాయి అనమాట ఇవి చూసుకున్నట్లయితే. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుంటే కనుక
డబ్బీ తెల్లగాయలు అయితే పూర వైట్ ఉంటే 5,000-6,000 లోపున వేస్తున్నారు. మంచి కాయలు ఉంటే గాని 8,000-14,000 లోపల అయితే పడుతున్నాయి అనమాట. ఇక వర్షానికి పండినవి తెల్లగాయలు వస్తే 20, 21 అట్లా నడుస్తున్నాయి అనమాట. అలాగే సీడ్ ఫ్యాక్టరీకి ఏదైనా చూసుకోండి. అంటే తెల్లగాయలు 4,000-5,000 నడుస్తున్నాయి. సెకండ్స్ మాట్లాడుకోలేదు. సెకండ్స్ వచ్చేసి డబ్బీ కడ్డీ సెకండ్స్ ఈ సంవత్సరం బిక్కొచ్చినట్టయితే గిన తక్కువగా వస్తున్నాయి. 15-18, 20 ఇట్లా పోతున్నాయి. చాలా కలర్ తక్కువ ఉంటాయి కదా వాటికనమాట. 2043 సెకండ్ కూడా 12, 14 నడిచినాయి సెకండ్స్. ఇప్పుడు కొత్తగా పీక్ వచ్చేవి సెకండ్స్ కలర్ లేకుంటే కొద్ది క్వాలిటీలకి వేస్తున్నారు. ఇక తెల్లగాయలు అయితే కానీ 2043 6-8,000, 9,000 వేస్తున్నారు. ఇక ఇదండి వీడియో కింద. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.